కోటేశ్వరరావు విశాఖపట్నం నుంచి. కోటేశ్వరరావు నమస్కారం, చెప్పండి. ఈనాడు ఆంధ్రజ్యోతి నిజంగా అధ్వానంగా మారాయా, లేదు నేను తప్పు చెబుతున్నానా? పక్కా సార్, అది 100% కరెక్ట్ సార్. సరిగా ఇప్పుడు నాకు పేపర్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు సార్, ఇంక 1 మంత్ బట్టి. 1 మంత్గా నాకు నేను ఆ మధ్య ఓళ్ళలో తిరుగుతూ ఉంటే అప్పుడే చెప్పారు 2-3 నెలల నుంచే నడుస్తుంది ఇవాళ. మరి దారుణంగా పరిస్థితి ఉంది సార్. జనం నమ్ముతున్నారా ఈనాడు రాసే పచ్చి అబద్ధాలనే సంగతి అర్థం కావట్లేదా? అబద్ధాలని నమ్ముతుండడం అంటే రోజు ఏదో ఒక అబద్ధాన్ని అలా చెప్తూ ఉంటే ఏదో ఒకటి ఉంటదనే ఏదో 10 అబద్ధాలు రాస్తే ఒకటన్నా నమ్మకపోతారా అని ఆశ. రాసినియే రాసి నేనైతే నేను 46వ సంవత్సరంలో ఉన్నాను, ఇంత నీచంగా ఈనాడు మారిపోద్దని, రామోజీరావు గారు ఇంత బట్టలోడు తీసి తిరుగుతాడని నేనైతే ఎప్పుడు ఊహించలేదు. అంత దరిద్రం. రైట్. రామారావు గారు మంగళగిరి నుంచి. రామారావు గారు నమస్కారం, మాట్లాడండి. కేసీఆర్ గారు అందరికి నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి గురించి ఒకరేమో పచ్చల ఆయన గారు, ఒకళ్ళేమో సైకిల్ ఆయన గారు అండి. సైకిల్ ఆయన గారు అంటే రోషి గారు అసెంబ్లీలో చాలా సార్లు అన్నారు సార్, సైకిల్ మీద పంపు పెట్టుకొని వెళ్ళేవాడండి ఆయన, పంచి వేపించుకోవడానికి డబ్బులు లేకంట. ఆయన ఆఫీస్ రోషి గారు ఆఫీస్ మీద వెళ్ళేవాడు అంటండి. నేను చాలా సార్లు విన్నా అసెంబ్లీలో. ఓకే. కానీ ఇంత దుర్మార్గంగా పోని డెవలప్ అయ్యారు, డబ్బులు సంపాదించుకున్నారు, మరి ఇంత నీచంగానా, ఇంత దారుణంగానా ప్రజలను మోసం చేయటమే కార్యక్రమంగా పెట్టుకుంటే ఇంకా పోనీ అటువంటిప్పుడు శుభ్రంగా తెలుగుదేశం బొమ్మ వేసుకోండి, చంద్రబాబు గారు బొమ్మ వేసుకోండి, ఎప్పుడు అడగడు కదా. సరే వాళ్ళు ఏదో రాసుకుంటారు, వాళ్ళ అబద్ధాలు అని అనుకుంటారు కదా. ఇంత పచ్చిపాపంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల నేను అందుకే అంటున్నాను, రాధాకృష్ణ గారు, రామోజీరావు సైకోలుగా మారి, సైకోల్ నుంచి సైతాన్లుగా మారి, సైతాన్ల నుంచి పైతాన్లుగా మారి ఆంధ్రప్రదేశ్ని కబళించాలని చూస్తున్నారు. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి తర్వాత మాట్లాడతారు. అట్లయితే రాజేశ్వర రెడ్డి గారు నెల్లూరు నుంచి. రాజేశ్వర రెడ్డి గారు నమస్కారం అండి. ఉన్న వారికి అందరికీ నమస్కారం, ముఖ్యంగా బీజేపీ వారికి. ఏంటి పవన్ కళ్యాణ్ గారు అంత కంగారు పడుతున్నాడు? ఎమ్మెల్యే టికెట్లు ఏమో చంద్రబాబు గారు, ఎంపీ టికెట్లు అయితేనేమో అమిత్ షా గారు, వీళ్ళు డిసైడ్ చేయాలంట. ఇంకోవైపు ఏమో బీజేపీ సీనియర్లు నొత్తి నోరు మొత్తుకుంటున్నారు. మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే బదులు ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, అసలు చంద్రబాబు నాయుడు బీజేపీతో ఎందుకున్నాడు, అసలు బీజేపీ కాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నాడు, బీజేపీ ప్రధానమంత్రిని అంత బెహాగా పడి ఎందుకు అంత పొగిడాడు అనే దానికి అన్నిటికి కూడా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అండి 4/8/2023 ఇచ్చారు. అవును. అది ఇంతవరకు ఇండియాలో ఎవరికి ఇచ్చిండారు అట్లా. అయ్యా బాబు, నీకు 118 కోట్ల చిల్లర లాస్ట్ 39 రూపాయలు వస్తుంది, అది మీరు లంచం తీసుకున్నారు, దానికి ట్యాక్స్ కట్టలేదు, మీ ఎక్స్ప్లెనేషన్ ఏమని ఇచ్చారు. దానికి ఎప్పుడు 2020లోన శ్రీనివాస్ పిఏ రైడ్ తర్వాత జరిగిన ఇది. ఫస్ట్ నోటీసు 17/10/2022 ఇచ్చారు. సెకండ్ నోటీసు 27/10/2022 ఇచ్చారు. థర్డ్ నోటీసు 1/2/2023 ఇచ్చారు. 3 నోటీసులకు కూడా మీరు చెప్పేదేమి నేను లంచం తీసుకోలేదని చెప్పలేదండి. వారు చెప్పేదేమి అసలు నీ జూడిక్షన్ కాదు, నేను అసెస్మెంట్ నా ఏరియా నీ జూడిక్షన్ కాదు, నువ్వు కాంపిటెంట్. ఇప్పుడు బీజేపీతో కలిశాడు కాబట్టి అన్ని పక్కన పడిపోతాయా? ఏమన్నానండి? ఇప్పుడు బీజేపీతో కలిశాడు కాబట్టి అన్ని పక్కన పెట్టేసినట్టేనా అంట. అసలే అదే కదండి, నీకు ఆగస్టులో ఒకసారి ఇంకోసారి పోయారు, ఎందుకు పోయాడో తెలియదు. అమిత్ షా దగ్గరికి ఎందుకు గెలిచాడో తెలియదు. వీళ్ళంతా పేపర్లో అంతా పొత్తు గురించి అది ఇది అన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే అండి, లాస్ట్ నోటీస్ లో వాళ్ళు కంక్లూజన్ ఇచ్చారు 118 కోట్లకు లెక్క. వాళ్ళు షాపోజీ పనులకి ఎల్ఎన్టీ వాళ్ళ నుంచి తీసుకున్నారని చెప్పారు. రిటర్న్ కోడ్ స్టీల్ ఇన్ టర్మ్స్ అనేది 18,93,00,000 అండి. అసెస్మెంట్ ఇయర్ 2018-19కి. తర్వాత హైవే గ్రేయా నుంచి 11,12,06,6 టైం సరిపోదు. ఫైనల్ గా చెప్పండి ఒక మాట. ఈ విధంగా ఆయన దుబాయ్ లో కూడా 15 కోట్ల విలువైన దినార్లు తీసుకున్నారు. ఈ కేసులన్నీ పెడితే వాళ్ళ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ అన్ని కూడా స్వాంగ్ స్టేట్మెంట్స్ తో సహా ఉన్నాయండి వాళ్ళ దగ్గర. అంటే ఇప్పుడు సమస్య ఏంటంటే, ఇప్పుడు ఢిల్లీలో ఆప్ గవర్నమెంట్ మీద 100 కోట్ల ఆరోపణ అంట. కవిత గారిని తీసుకెళ్లి అరెస్ట్ చేసి గందరగోళం చేస్తున్నారు. అయితే 1000 కోట్లు ఆరోపణ వచ్చిన వాళ్ళని మాత్రం పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు బీజేపీ వాళ్ళు. అదే విశేషమైనటువంటి పరిణామం. రైట్. నల్లపరెడ్డి వెంకిరెడ్డి గారు నెల్లూరు జిల్లా.
వెంకిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. కేఎస్ఆర్ గారికి తర్వాత ప్యానలిస్టులకి అందరికీ నమస్కారం. చెప్పండి. వేరే పార్టీ అభ్యర్థిని నా పార్టీలో రండి అని పిలవటం ఎప్పుడైనా చూసామా? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంత భయపడుతున్నాడు పిఠాపురంలో? అయ్యా ఒకటి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారిని మామూలుగా పొలిటికల్ సర్కిల్స్ లో గానీ ఇది పొలిటికల్ కెమిలియన్ అంటారు. ఆయన్ని పొలిటికల్ కెమిలియన్, చెమ్లియన్, ఓసర వెళ్ళానా ఆయన ఒక రాజకీయ నితీష్ కుమారు, చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వాళ్ళు రాజకీయ ఊసరవిల్లు. ఓకే. ఏ విధంగా గాలి వీస్తే ఆ విధంగా మాట్లాడేవాళ్ళు వాళ్ళు. తర్వాత ఇక ఈనాడు యొక్క ఇది, ఈనాడు తర్వాత TV5, ఈ మన మిగతాది ఇది ఉన్నదే రాధాకృష్ణ, వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఇప్పుడు గనక ముట్నూరు కృష్ణారావు గారు కానీ కాసా సుబ్బారావు గారు కానీ బ్రతికి ఉంటే వాళ్ళు ఈ పేపర్లు చదివి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయి ఉండేవాళ్ళు. అంతేనా? నథింగ్ టు టాక్ అబౌట్ దేర్. కానీ జనం మీద రుద్దుతున్నారు కదా. తెలుగుదేశం వాళ్ళు పోటీ అనుకోవట్లే, చంద్రబాబు పవన్ కళ్యాణ్ పోటీ అని అనుకోవట్లా. రామోజీరావు రాధాకృష్ణ గారు తామే పోటీ అనుకుని రోజుకి 10 లక్షల పేపర్లు ప్రింట్ చేసి జనం మీద రుద్దుతున్నారు. ఫ్రీగా కూడా ఇస్తున్నారు. రైట్, ఫ్రీగా కూడా ఇస్తున్నారు సార్. ఫ్రీగా కూడా ఇస్తున్నారు. అక్కడే తెలిసిపోతుంది కదా వాళ్ళ దౌర్భాగ్య పరిస్థితి. రైట్. కృష్ణయ్య గారు కడప నుంచి. కృష్ణయ్య గారు నమస్కారం, మాట్లాడండి. పవన్ కళ్యాణ్ బీజేపీలో రాజకీయం ఎలా ఉంది? కేసీఆర్ గారు నమస్తే. నమస్కారం, మాట్లాడండి. సార్ విలువలతో కూడిన రాజకీయం కాదు సార్ ఇప్పుడు జరిగేది. ఎక్కడున్నాయండి విలువలు అసలుకి? పవన్ కళ్యాణ్ కానీ తర్వాత చంద్రబాబు గారు కానీ మనం వాళ్ళ గురించి అనుకోవడమే దండగ సార్. అంటే ఎట్లా మరి ఈ 2 నెలలు అనిపించానివ్వండి, మరి ఎలక్షన్ కదా, ఎలక్షన్ అప్పుడు చర్చ జరగాలి కదా. కావచ్చు కానీ వాళ్ళకి అసలు విలువలాడు ఉన్నాయండి. ఒక రోజుకు ఒక మాట, రోజుకు ఒక ప్రకటన. అసలుకి నన్ను అడిగితే అంత పెద్ద ఆయన ప్రధానమంత్రి గారు నెంబర్ 1 గా ఉన్నాడు ఇండియాలో, ఎందుకంటే వారితో పొత్తు పెట్టుకోవాలండి అంటే వీళ్ళు పొత్తు ఎందుకు పెట్టుకుంటారు తెలుసునండి. బలమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇన్ ఆంధ్రప్రదేశ్. సో దట్ అతను ఓడించాలంటే వీళ్ళందరూ ఒకటి కావాలండి. వీళ్ళందరూ ఒకటైనా కానీ ఆయన ఏ మాత్రము కూడా కదిలించలేరండి. అయితే మొన్న మోడీ గారు చెప్పిన దాని ప్రకారం జగన్ గెలుస్తున్నాడని అర్థం వచ్చిందని చాలా మంది అనుకుంటున్నారు. వాస్తవం ఇది. మీరు పల్లెలకు రండి ఒకసారి చూస్తాము. ప్రతి పల్లె పౌరుడు ఎవరి కేసీఆర్ గారు ప్రతి పల్లె పౌరుడు మధ్య తరగతి బీదోళ్ళు కూలోళ్ళు జగన్కే వేస్తారండి ఓటు. కారణం ఏమంటే ప్రతి కుటుంబానికి వారి వల్ల అనేక రకాలుగా లబ్ధి పొందారండి. ఏమంటే మీరు అన్నం పెట్టేప్పుడు నేను ఎలా మర్చిపోతానండి నేను. సార్ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ విలువలు ఉన్నాయండి? రోజుకు ఒక మాట, రోజుకు ఒక వ్యవహారం. అవును, ఆయన కూడా అచ్చంగా అట్లాగే మాట్లాడదు. అది కూడా వేద్దాం. వాణి ముత్యాలు రోజు ఒకటి వేసుకుంటాం కదా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఆణి ముత్యాలు కూడా విందాం. ఒక్క నిమిషం, ఒక కాలం. చంద్రశేఖర్ గారు గుంటూరు నుంచి. చంద్రశేఖర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. ప్రధానమంత్రి గారు వచ్చారని అంటారు. ఇప్పుడు ప్రధానమంత్రి హోదా ప్రధానమంత్రి కానీ అధికారికంగా కాదు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మరి పోలీసుల మీద ఎట్టా నిందలేస్తారు? చేస్తున్నారు కదా, ఈనాడు ఆంధ్రప్రదేశ్ అదే పనిలో పడ్డారు కదా. అది ఎవరు అది అడగరు, ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీగా వచ్చారు. అవును ఆయన, కానీ ఇది కాదు కదా. వీళ్ళ జనాన్ని తీసుకొచ్చే బాధ్యత పోలీసులు తీసుకోవాలంట. అది ఒక విచిత్రమైన ఎలక్షన్ మీటింగ్. పోలీసులకి వాటికి సంబంధం లేదు కదా. కాకపోతే ఏంటంటే ప్రధానమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి భద్రత కల్పిస్తుంది.